2013 ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్ యాక్ట్ని 2.5 సంవత్సరాలు పూర్తయినప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక తెలంగాణ అని చెప్తూ కూడా ఇంతవరకు ఆ చట్టాన్ని అమలు చేయకపోవటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా సంబంధించినటువంటి దళితులు కానీ గిరిజనులు కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 2013 చట్టం పెద్ద ఎత్తున జీవితాల్లో మార్పు వస్తుందని, జనాభా దామాషా ప్రకారం ఆ నిధులన్నీ మాకు అందుతాయని, అందటం కోసమే సోనియా గాంధీ గారి మార్గ నిర్దేశంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఆ చట్టం ద్వారా పెద్ద ఎత్తున మాకు వేల కోట్ల రూపాయల నిధులు వస్తాయి, మా జీవితాల్లో వెలుగు నిండుతుందని చెప్పి ఆశగా ఎదురు చూశారు. కానీ దురదృష్టం, గత 2.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ దీనిపైన దృష్టి సారించకుండా, రూల్స్ ఫ్రేమ్ చేయకుండా, ఆ చట్టం ద్వారా రావాల్సినటువంటి వేల కోట్లని ఈ జనాభాకి, ఈ ప్రజానీకానికి ఇవ్వకుండా దారి మరలుస్తూ చట్టాన్ని తూట్లు పొడిచిందని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సందేహం లేదు. దీని ద్వారా ఈ 2.5 సంవత్సరాల్లో ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు ఎస్సీలకి ఎస్టీలకి కేటాయించినటువంటి నిధుల్లోంచి దారి మళ్లించబడ్డాయి. ఈ దారి మళ్లించబట్టాన్ని, దీన్ని అమలు చేయకపోవటాన్ని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం నుంచి మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయటం జరిగింది. ఈ నిలదీసిన మీదట అడిగినటువంటి అనేక ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేనటువంటి ఈ ప్రభుత్వం ఇంకా కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచుతున్నటువంటి దానికి లొంగి సమావేశాన్ని మొన్న ఏర్పాటు చేయడం జరిగింది అన్ని పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులతో. ఆ సమావేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా స్పష్టంగా ప్రధానమైనటువంటి 4 డిమాండ్లని ఆ సమావేశంలో ప్రభుత్వానికి దృష్టికి తీసుకొని రావడం జరిగింది, పెట్టడం కూడా జరిగింది. ఒకటి, ఈ చట్టానికి ప్రపోర్షనేట్ టు పాపులేషన్, చట్టంలో ఉన్నటువంటి కండిషన్ ప్రకారం యాజ్ టీజ్గా నిధులు కేటాయిస్తూ వాటిని ఖర్చు పెట్టాలి. ఒకవేళ మారుతున్నటువంటి బడ్జెటరీ విధానంలో ప్లాన్, సబ్ ప్లాన్ అనేటువంటి పేర్లు మారి రెవెన్యూ అని క్యాపిటల్ అనేటువంటి 2 పదాలతో బడ్జెట్ ప్రిపరేషన్ జరిగితే కూడా దానిలో కూడా క్యాపిటల్లో ప్లాన్ బడ్జెట్లో ఏ రకంగా అయితే ప్రపోర్షనేట్ టు పాపులేషన్ సబ్ ప్లాన్ ఫండ్స్ అని చట్టం చేశామో అదే రీతిలో క్యాపిటల్ దాంట్లో కూడా ప్రపోర్షనేట్ టు పాపులేషన్ షెడ్యూల్ కాస్ట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, షెడ్యూల్ ట్రైబ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ గా మార్చి ప్రపోర్షనేట్గా దాని చట్టాన్ని యాజిటీజ్గా అమలు చేయాలని చెప్పి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది. దానితో పాటు ఫండ్స్ డైవర్ట్ కాకుండా ఉండటం కోసం, ఖర్చు పెట్టకుండా ఉంటే క్యారీ ఫార్వర్డ్ అయ్యేటట్టుగా కూడా దీంట్లో కంపల్సరీ అమలు చేసే విధంగా నిర్ణయం చేయాల్సి, రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. పొరపాటున ఈ
హెడ్స్ కింద అలాట్ చేసినటువంటి ఫండ్స్ని ఎవరైనా అధికారులు ఖర్చు పెట్టకపోతే చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కావలసినటువంటి క్లాజ్ని రూల్స్లో ఫ్రేమ్ చేయాల్సిందిగా కూడా డిమాండ్ చేయటం జరిగింది. బాగా ఎవరైనా ఖర్చు పెట్టి ముందుకి ప్రోత్సహిస్తే కావాలంటే వాళ్ళకి ప్రోత్సహిస్తూ రివార్డు కూడా ఇవ్వమని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఎవరైనా పొరపాటున నిధులు మిగిలిపోతే కూడా క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ బడ్జెట్కి క్యారీ ఫార్వర్డ్ చేసే విధంగా కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇప్పటికే 2.5 సంవత్సరాల్లో మొదట ప్రవేశపెట్టినటువంటి 14-15 కానీ 15-16 కానీ పూర్తి స్థాయిలో నిధులు మీరు ఖర్చు పెట్టలేదు, డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఆన్గోయింగ్ ఉన్నటువంటి 16-17 సంబంధించిన బడ్జెట్ కూడా మీరు ఇంతవరకు నిధులు కేటాయించలేదు. ఇప్పటికే చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు, షెడ్యూల్ కాస్ట్ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ట్రైబల్ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానికం కానీ ఇటు స్కాలర్షిప్స్ కోసమో, ఫీజు రియంబర్స్మెంట్ కోసమో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పనికొచ్చేటువంటి ఫైనాన్స్కి సంబంధించినటువంటి సపోర్టింగ్ సిస్టమ్ కోసమో, లేకపోతే భూములు పంచితే భూములు పొందుదామనే దానికోసమో, లేకపోతే డబుల్ బెడ్రూమ్ కోసమో రకరకాలైనటువంటి స్కీమ్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతవరకు ఆ స్కీమ్స్ కూడా మీరు డబ్బులు రిలీజ్ చేయలేదు, దానికి వెంటనే రిలీజ్ చేయాలి అని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. 16-17 యాజ్ ఇట్ ఈజ్గా ₹1 కూడా వృధా కాకుండా ఖర్చు పెట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్లో చాలా స్పష్టంగా చెప్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఈ దళిత గిరిజన వర్గాలకు సంబంధించినటువంటి యువకులు కానీ, కుటుంబాలు కానీ ఈ నిధుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇంతవరకు మీరు రిలీజ్ చేయలేదు, చేయాలి అని చెప్పి చాలా స్పష్టంగా డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఈనాటి వరకు మొన్న జరిగినటువంటి మీటింగ్కి సంబంధించి ఇప్పటికే 3-4 రోజులు అయింది కాబట్టి ఈనాటి వరకు కూడా ఈ 3 రోజులకు కూడా ఈ డిమాండ్ ఏదైతే డబ్బులు రిలీజ్ చేయమని చెప్పామో దానికి సంబంధించినటువంటి రిలీజ్ చేసే విధానానికి ఇంతవరకు స్పష్టమైనటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి రాలేదు. మేము ఆశించాం, ఆనాడు ముఖ్యమంత్రి గారి ప్రగతి భవన్లో జరిగినటువంటి సమావేశంలో స్పష్టంగా ఈ అంశాలు చెప్పాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించిన డబ్బుల్ని రిలీజ్ చేసామనేటువంటి మాట వస్తుందేమని ఈ రోజు వరకు ఎదురు చూసాం, కానీ ఇంతవరకు రాలేదు ఆ మాట. ఇప్పటికి కూడా మేము అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు వెంటనే ఈ ఇయర్ సంబంధించిన డబ్బుల్ని రిలీజ్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్ ఏ రకంగా అయితే అలాట్మెంట్ జరిగిందో ఆ అలాట్మెంట్ సంబంధించిన డబ్బులన్నీ కూడా ఆల్రెడీ ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం, ఫిబ్రవరి మార్చి ఇంకా కేవలం 2 మాసాలు మాత్రమే ఉంది. ఈ 2 మాసాలకు సంబంధించి ఈ సంవత్సరం బడ్జెట్ అంతా ఇంతవరకు మీరు రిలీజ్ చేయలేదు. వెంటనే రిలీజ్ చేసి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనులకి కనీసం కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్ని మేము చేయటం కోసం నిర్ణయం చేసామనేటువంటి నమ్మకాన్ని కలిగించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. స్ట్రైట్గా నేను మీరు అడిగిన ప్రశ్నే సరిగా లేదని చెప్తా ఉన్నాను. నేను చెప్పినట్టుగా మీ రిపోర్టర్ కానీ లేకపోతే ఇంకో రిపోర్టర్తో నేను అడ్రస్ చేసినట్టుగా ఎక్కడ రాలేదు. మీకు ఎవరు చెప్పారు, ఎవరు రాసుకున్నారు, మీకు ఎవరు చెప్పారు, ఎవరు రాసుకున్నారు? స్ట్రైట్గా నేను మిమ్మల్ని మీడియానే అడుగుతా ఉన్నాను. మీకు ఎవరు చెప్పారు? నా తరఫున సిపిఆర్ఓ ఎవరు లేరు ఆ సమావేశంలో. బహుశా నా స్టేట్మెంట్ నేను ఇవ్వాలి.
నా స్టేట్మెంటు నేనివ్వాలి, అది నా ప్రకటన కాదు. ఏమో నా స్టేట్మెంట్ నేనివ్వాలి అన్నాను. ఏ మాట అయినా నేను చెప్పాలి కదా, నా తరఫున నువ్వు కాదు కదా చెప్పాల్సింది. అట్లాగే ఆయన ఎవరో నా తరఫున ఇంకెవరైనా చెప్తే అది మీరు మాట్లాడితే ఎట్లా? మేము సమావేశంలో చాలా స్పష్టంగా ఏం చెప్పామనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికి కూడా ఈ 4 అంశాల మీద సమాధానం వచ్చిన తర్వాత మిగతా మాట్లాడుతాం. ఈ 4 అంశాలతో పాటు ఈ 4 అంశాలు మేము ఏదైతే డిమాండ్ చేశామో చట్టానికి సంబంధించి అవి జరగని మాట వాస్తవమే, చేయలేదని చెప్పారు. చేయాలని డిమాండ్ చేశాం. 2016 మేము చెప్పాము కదా ఇప్పుడే, ఈ 16-17 సంవత్సరానికి సంబంధించిన నిధుల్ని మీరు రిలీజ్ చేయండి, ముందు చేసిన తర్వాత మాట్లాడతామని చెప్పాం. సో ఇంతవరకు దానికి సంబంధించిన సమాధానం రాలేదు. ఆ సమాధానం వచ్చిన తర్వాత మిగతా అంశాల గురించి మాట్లాడతాం. ఇచ్చామా ఆ సమావేశంలో, ఇస్తూ ఆ చట్టాన్ని అమలు చేయడానికి ఇమ్మీడియట్గా అసలు కనీసం ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది ఫండ్స్ రిలీజ్ చేయక. ఈ ఫండ్స్ రిలీజ్ చేయటం ద్వారా చాలా స్పష్టత వస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయదు అనేది. చిత్తశుద్ధి లేకపోవటం, చేయాలని చిత్తశుద్ధి లేకపోవటం, అడ్డంకులు ఏం లేవు. చేస్తుంటే ఇప్పటికి 2.5 సంవత్సరాల నుంచి చట్ట ప్రకారం ఆ దామాషా ప్రకారం నిధులు ఖర్చు అయ్యాయి, ఎక్కడా డైవర్ట్ అయ్యాయి కాదు. వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెంటనే చేయాలని, ఏ రోజుకి ఆ రోజు నష్టమే కదా. నిధులను రిలీజ్ చేయకపోతే పార్టీ తరఫున డెఫినెట్గా ఆ ప్రజల పక్షాన పార్టీ పోరాటం చేస్తుంది, నిలబడుతుంది. అవసరమైతే ఫీల్డ్లోకి వెళ్తాం, డిమాండ్ చేస్తాం, ప్రభుత్వాన్ని రకరకాల ఒత్తిళ్లు తీసుకొస్తాం క్షేత్రస్థాయి నుంచి. అవసరమైతే మళ్ళీ మొన్న శాసనసభ సమావేశాల్లో ఏ రకంగా అయితే డిమాండ్ చేసామో రేపొద్దున వచ్చేటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా ప్రభుత్వాన్ని అదే రకంగా నిలదీస్తాం, అన్ని రకాలుగా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేసిందో నేను చాలా స్పష్టంగా చెప్పాను. వాళ్ళకేం కావాలో వాళ్ళు నోటిచ్చి వాళ్ళు రాపించుకుంటే దానికి మేము ఎట్లా బాధ్యులు అవుతాము. ఆ రోజు చెప్పాను నేను తెల్లారి, అదే అన్నా సహజంగానే కదా, లేకపోతే నేనే చెప్పేవాడిని కదా బయటకు వచ్చి మీడియాతో మీతో మాట్లాడి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చెప్పిన ఈ డిమాండ్స్ అన్ని కూడా లేవని చెప్పారా? ఉన్నాయి కదా, అవి రాయండి.
వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం బడ్జెట్కి సంబంధించినటువంటి డబ్బులు ఏమైనా రిలీజ్ చేస్తారా లేదా అని ఎదురు చూస్తూ ఉన్నాం. చేయమని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు నిజంగా రిలీజ్ చేస్తే అప్పుడు మళ్ళీ మాట్లాడతాం.